ఇక డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు తాపి మేస్త్రులు శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి ఒకరిని రెస్క్యూ టీం వెలికి తీయగా కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందారు. మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు బాధితుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ను అడ్డుకొని నిలదీశారు. మీరే ఇట్లా భద్రాద్రి జిల్లా ప్రమాదంలో జరిగిన ఘోర ప్రమాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిన్న భవనం కూలిన ఘటన కూడా 9 గంటల పాటు కూడా సహాయక చర్యలు కూడా కొనసాగాయి. అయితే రాత్రి 2 గంటల సమయంలో కూడా శిథిలాల్లో చిక్కుకున్న భద్రాచలానికి చెందిన చల్లా కామేశ్వరరావు కూడా సహాయక బృందాలు కూడా వెలికి తీయడం జరిగింది. అయితే ఆ సమయంలో కూడా అతడు ప్రాణ స్థితిలో కూడా ఉన్నాడు. కాకపోతే చాలా సీరియస్ పరిస్థితిలో ఉన్నారు. అంటే బండరాళ్ళు కూడా మీద పట్టడంతో కూడా ఛాతిపై కూడా తీవ్రమైన దెబ్బ కూడా పట్టడంతో కొను ఊపిరితో ఉన్న కామేష్ను కూడా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. దీంతో కామేష్ అంటే చికిత్స పొందుతూ కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొన్నది. అంతే కామేష్ ఉపేందర్ ఇద్దరు మేస్త్రులు కూడా చనిపోవడం జరిగింది. అంతే ఇద్దరు మేస్త్రులు, 4 కూలోళ్ళు కార్మికులు కూడా స్పాట్ ని చనిపోవడం జరిగింది. అయితే మెయిన్ గా దీనికి ప్రధాన కారణం చూసుకుంటే పంచాయతీ శాఖకు సంబంధించిన అధికారులే ఈ పర్మిషన్ ఇవ్వడంతో కూడా ఇంతమంది కూడా చనిపోవడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కూడా ధ్వజమెత్తుతున్న పరిస్థితి నెలకొన్నది. అంటే పంచాయతీ అధికారులు
శిథిలాలు అంటే ఈ ఇంటి యజమాని కూడా చూసుకుంటే 2 అంతస్తులు నిర్మాణానికి కూడా ఒక పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ 2 అంతస్తులు కాకుండా 6 అంతస్తులు కట్టడంతోనే కూడా అంటే ఈ కట్టడంతోనే కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పేసి స్థానికులు కూడా జరుగుతున్న పరిస్థితి ఉన్నది. అయితే గతంలో కూడా ఒక స్థానికుడు కూడా ఇట్లా అడ్డగోలో కూడా ఈ నిర్మాణం జరుగుతుంది, ఇది చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ స్థానికులు కూడా పంచాయతీ అధికారులకి టెంపుల్ అయినా సరే ఈ యజమాని యాక్ట్ ఉంటది. అక్కడ అసలు 2 ఫ్లోర్స్ కన్నా ఎక్కువ నిర్మించడానికి కూడా అసలు పర్మిషన్ ఉండదు. అది కూడా భద్రాచలం ఆలయ సమీపంలో కూడా ఇంత పెద్ద నిర్మాణం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటూ కూడా అక్కడ స్థానికులు కూడా దొరుకుతున్న పరిస్థితి నెలకొన్నది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఇప్పటికైతే 6 మృతి చెందడం జరిగింది. దీనికి ప్రధాన కారణం అధికారులే అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా గత అర్ధరాత్రి నుంచి కూడా అక్కడ చేరుకొని చూసుకోవచ్చు బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే కూడా జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు చూసుకోవచ్చు. ఇప్పటికైతే 2 మేసులు ఉపేందర్ అంతేకాకుండా ఈ దేవేందర్ వీళ్ళైతే ఇంకా శిథిలాల కింద కూడా ఉన్నారని చెప్పేసి, కొంతమంది శిథిలాల కింద ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక అధికారులు అంతేకాకుండా జిల్లా అధికారులు కూడా జిల్లా యంత్రాంగంలో కూడా అక్కడ చేరుకొని ఆ శిథిలాల కింద ఉన్న వ్యక్తులను తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంతమంది స్థానికులు చెప్పడం ఏంటంటే అర్ధరాత్రి కూడా కొన్ని అరుపులు కూడా వినిపిస్తున్నాయి, దాని కింద ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే చూసుకోవచ్చు నిన్న పనికి వచ్చిన వాళ్ళైతే 2 మేస్త్రులు 4 కూలోళ్ళు అంతేకాకుండా ఇంకా 2-3 వచ్చి ఉంటారు. వాళ్ళు ఇంకా శిథిలాల కిందే ఉన్నారు. వాళ్ళు కూడా అరుస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నదని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. చెప్పొచ్చు ఇప్పుడు ఎస్పీ రోహిత్ రాజ్ అంతేకాకుండా కలెక్టర్ కూడా చేరుకొని ముమ్మరంగా కూడా అసలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చూసుకోవచ్చు ప్రొక్లైనర్లు అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందం అంతే సింగరేణికి సంబంధించిన వ్యక్తులను కూడా అక్కడ తీసుకొని మొత్తం శిథిలాలని తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు ఇప్పటికే 6 చనిపోయిన పరిస్థితి, ఇంకా మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. అనేక మార్లు ఆ యజమానిని ప్రశ్నించేసరి తిరుగుబాటు అంటే వచ్చిన అధికారులపై కూడా తిరుగుబాటు అంటే వచ్చిన అధికారులను కూడా తిట్టడం అంతేకాకుండా స్థానికులపై కూడా దుర్శ కూడా ప్రయత్నం చేస్తాడు ఆ యజమాని అని చెప్పేసి అతనిపై కూడా ఇప్పటికీ ఆ స్థానికులు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు. ఎంత నిర్లక్ష్యం అంటే ఆ భద్రాచలం అంటేనే పుణ్యక్షేత్రం, లక్షల మంది భక్తులు కూడా తరచుగా కూడా భద్రాచలాన్ని రాముల వారిని కూడా దర్శించుకుంటారు. ఈ బిల్డింగ్ కూడా చూసుకుంటే ఇటు పంచాయతీ ఆఫీస్ ఇటు పక్కన చూసుకుంటే రాముల వారి ఆలయం. ఈ సమీపంలో కూడా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు అని అంటే అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యం వల్లే కూడా ఇంత దారుణమైన ఘటన జరిగిందని చెప్పేసి స్థానికులు అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులు కూడా రోదన అయితే అల్లిండుతున్నాయి. అంటే చూసుకోవచ్చు నిన్న కలెక్టర్ కూడా నైట్ వచ్చే క్రమంలో కూడా కలెక్టర్ వాహనాన్ని కూడా అడ్డు నిలబడి కూడా మా ఉపేందర్ ఏడి అంటూ కూడా తన భార్య పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఇది కేవలం ఇంత పెద్ద భవనం అక్కడ నిర్మించే అసలు యాక్టే లేదు. అంటే జీవో ప్రకారం 1/70 యాక్ట్ ప్రకారంగా చూసుకుంటే అయితే 2 అంతస్తుల భవనం కూడా అది కూడా పర్మిషన్ తో కూడా నిర్మించాల్సి ఉంది. కానీ ఇతను 2 అంతస్తుల భవనం పర్మిషన్ తీసుకొని సుమారుగా 6 అంతస్తుల భవనం అంటే చూసుకోవచ్చు అది ఓల్డ్ బిల్డింగ్. ఆ ఓల్డ్ బిల్డింగ్ పైన కూడా ఇది నిర్మాణం చేయటం వల్ల కింద బేస్మెంట్ కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల కూడా బిల్డింగ్ కూడా కుప్పకూలిన పరిస్థితి నెలకొన్నది. చూసుకోవచ్చు ఇటుక పెట్టెలు కూడా పైనుంచి మొత్తం కుప్పగా కూలి అంతేకాకుండా 6 అంతస్తుల సిమెంట్ బిల్లలు కూడా ఒకటేసారి కుప్పకూలడంతో కూడా ఈ 6 కూడా స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఇంకా 2-3 ఆ శిథిలాల కింద ఉన్నారు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.